Dr. John Arson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రశాంత్ కుమార్ సార్, నాకు టెంపుల్ ఏరియాలో హెయిర్ ఫాల్ అవుతుంది. డాక్టర్ని అడిగితే రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేయమన్నారు. సార్, రోజ్మెరీ ఆయిల్ వాడితే సరిపోతుందా? మినాక్సిల్ 5% విత్ ఫినాస్టైడ్ యూజ్ చేయాలా? మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాము, బాల్డ్నెస్ వాళ్ళకి రాకుండా టెంపుల్ ఏరియాలో థిన్నింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ టెంపరల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి థిన్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఈ టెంపరల్ పాయింట్స్ మాత్రమే కాకుండా ఈ సైడ్స్ కూడా కొంచెం లోపలికి పోతూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్లో అది బాల్డ్నెస్సా కాదా అనేటువంటిది నిర్ధారించడం చాలా అవసరం. ఎందుకంటే మనం టీనేజ్ నుంచి అడల్ట్హుడ్కి ఎంటర్ అయ్యే పీరియడ్లో డెఫినెట్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ సైడ్స్ కాస్త కొంచెం వెనక్కి వెళ్తాయి, ఈ టెంపరల్ ఏరియా కూడా కొంచెం పల్చబడుతూ ఉంటుంది. సో ఇది కనుక నార్మల్ది అని మీ డాక్టర్ చెప్పినట్లయితే దానికి ఎటువంటి మెడికేషన్ వాడొద్దు, వాడినా ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఇది బట్టతల ఫామ్ అయ్యే ప్రాసెస్లో అర్లియస్ట్ స్టెప్ లాగా అనిపించింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా ప్లెయిన్ మినాక్సిలే వాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏమంటారంటే, నాకు మెడికేషన్ కానీ లోషన్స్ కానీ అట్లాంటివి ఇష్టం ఉండవు సార్. అటువంటి వాళ్ళు రోజ్మెరీ ఆయిల్ కనుక వాడినట్లయితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కొంతమంది అయితే ప్రత్యేకించి ఈ టెంపుల్ ఏరియాస్ లాస్ అయిపోయి ఉన్నాయి, లేదా టెంపుల్ పాయింట్స్ ఏవైతే ఇట్లా యాంగులేటర్గా ఉంటాయో అవి లాస్ అయిపోయి ఉన్నాయి, వాటిని మాత్రమే రీక్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వాటిని రీక్రియేట్ చేసుకోకుండా మెడికేషన్ ద్వారా కానీ మ్యూజియోథెరపీ ద్వారా కానీ దానిలను గ్రో చేసుకోవడమే మంచిది. ఒకవేళ మీకు ఈ టెంపుల్ పాయింట్స్తో పాటు స్కాల్ప్ హెయిర్ కూడా ఫ్రంట్ హెయిర్ లైన్ లాస్ అయిపోయి ఒక హాఫ్ మూన్ షేప్లో కంప్లీట్గా లాస్ అయిపోయింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీ ఏజ్కి తగ్గట్టు ఈ టెంపరల్ పాయింట్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని ఓన్లీ టెంపరల్ పాయింట్స్ కోసం మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం మంచిది కాదు. వాటిని కాపాడుకోవడానికి మెడికల్ ట్రీట్మెంటే బెస్ట్.